ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. క్రీస్తునందు నా ప్రియమైన దేవుని బిడ్డలని మీ అందరికీ ఉదయకాలపు శుభములు తెలియజేస్తున్నాను. మన ప్రభువును రక్షకుడైన దేవుడు ఇంతవరకు ఆయన మనల్ని కాపాడి సంరక్షించి ఆయన బలపరిచి నడిపిస్తున్నారు. అందుకు దేవునికి మహిమ కలుగును గాక. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. పిల్లర మరి ఈ దినపు దేవుని యొక్క లేఖనంలో నుండి చక్కటి ప్రాముఖ్యమైన విషయాన్ని మనం తెలుసుకోబోతున్నాం. అదేంటంటే గర్వపు బబులోను నగరము మరియు మహిమగల దేవుని నగరం. ఈ రెండు నగరాల గురించి మనం క్లుప్తంగా కొన్ని మాటలు ధ్యానించబోతున్నాం. బాబెలోను అనగానే ఇది ప్రారంభంలోనే చూస్తాం. బాబేలు అన్నట్టు బాబేల్నే సంతరించుకొని బబులోను అయింది. సో బాబేల్ అని మనం ప్రారంభంలో గమనించినప్పుడు ఆది కాండంలో మనుషులందరూ కలిసి ఒకే భాషతో ఉన్నారు, ఒకే మాట మీద ఉన్నారు. అందరూ కలిసి ఆకాశమునంటేటువంటి ఎత్తైన గోపురాల్ని కట్టడానికి అక్కడ వారు ప్రయత్నాలు చేశారు. సో దేవుడు ఆ యొక్క ప్రయత్నాన్ని వారి దగ్గర తారుమారు చేశారు. అక్కడ వాళ్ళు ఉపయోగించిన మాట ఏంటంటే, మనము ఆకాశమునంటూ అంత ఎత్తైనటువంటి నగరాన్ని నిర్మించి మనము పేరు సంపాదించుకుందాము రండి. అప్పట్లో ఎవరున్నారు, ఏముంది, పేరు సంపాదించుకునే ఆ తలంపు వాళ్ళకి ఎందుకు వచ్చింది? ఇది గర్వపు ఆలోచన, గర్వపు మాటలు. సో గర్వపు ఆలోచన అక్కడ మాత్రమే కాదు, దేవుడు దాన్ని తారుమారు చేసినప్పటికీ కూడా బబులోను నగరంగా రాజుల పరిపాలనలో నెబుకద్నెజరు పరిపాలనకు వచ్చేటప్పటికి బబులోను గురించి కూడా ఆయన చాలా చక్కగా అహంతో కూడిన ఆలోచనలు, గర్వంతో కూడిన తలంపులతో ఆయన ఆలోచించాడు. దానియేలు గ్రంథంలో మనం చూస్తాం, బబులోను ఈ మహానగరమును నేను నిర్మించింది, ఇది నాది అన్న అతిశయం, గర్వం అక్కడ మనం చూస్తాం. సో బబులోనులో గర్వంతో పాటు సంపద తొలతూగుతుంది. నెబుకద్నెజర్ ప్రపంచంలో అనేక దేశాలను ఆయన జయించిన వ్యక్తిగా బాబిలోన్ యొక్క చరిత్రలో మనం తెలుసుకుంటున్నాం. అలాగే సంపదతో ఉంది. ఆ దేశంలో విగ్రహారాధన కూడా అధికంగా ఉంది. బాబిల్లో ఆ నెబుకద్నెజర్ పెద్ద ప్రతిమను నిలబెట్టి దీనికి సాష్టాంగ నమస్కరించండి, బంగారు ప్రతిమను నిలబెట్టాడు. చాలా ఎత్తుతో ఆ ప్రతిమ చేయబడింది. దీనికి నమస్కరించండి, ఆరాధన చేయండి. అలాగా బాబిల్లో ఒకటి గర్వం ఉంది, 2 సంపద ఉంది, 3 విగ్రహారాధన ఉంది, 4 తమను తాము పొగుడుకునే ఆ అతిశయపు పరిస్థితులు కూడా ఉన్నాయి. సో ఈ నగరాన్ని గురించి ప్రవక్త అయినటువంటి యెషయా గ్రంథంలో మనం చూస్తే బబులోను నగరం అకస్మాత్తుగా కూలిపోతుంది. ఈ బబులోను నగరం కట్టబడింది గర్వం మీద కట్టబడినటువంటి ఈ సామ్రాజ్యాలు, భూలోక సామ్రాజ్యాలు, గర్వం మీద కట్టబడిన భూలోక సామ్రాజ్యం. ఇవన్నీ కూడా క్షణికపాటులో ఇవన్నీ కూలిపోతాయని దేవుడు తేటగా స్పష్టంగా చెబుతున్నాడు. వీళ్ళరా ఈ వైపున మనం గర్వపు పట్టణము, గర్వపు బబులోను నగరాన్ని గురించి మనం వింటున్నాం. మరొక వైపున మనం చూస్తే దేవుని లేఖనంలోనే దైవజనుడు పౌలు గారు హెబ్రీయులకు రాసిన పత్రికలో అంటాడు, దేవుడు దేనికి శిల్పి నిర్మాణకుడై ఉన్నాడో ఆ పునాదులు గల పట్టణము. హల్లెలూయా. సో దేవుడే ఒక పట్టణాన్ని నిర్మిస్తున్నాడు, దాన్ని ఆయనే డిజైన్ చేస్తున్నాడు, ఆయనే శిల్పిగా ఉన్నాడు, ఆయనే నిర్మాణకుడిగా ఉన్నాడు. ఆ పునాదులు గల పట్టణాన్ని గురించి మన పూర్వీకులైన అబ్రహాము, ఇస్సాకు, యాకోబులు దూరం నుండి వారు ఆ దినాల్లో చూచారట. ఆ దినాల్లో దూరం నుండి చూచి సాగిలపడి నమస్కరించారు ఆ పట్టణాని కోసం అన్నాడు. ఆ పట్టణంలో కీర్తనాకాడు అంటాడు, దేవుడు నివసించుచున్న పట్టణము, ఆ పట్టణం సమాధాన పట్టణము అని రాయబడి, అది నీతితో నింపబడినటువంటి పట్టణం, అందులో అపవిత్రులు ఎవరు కూడా ప్రవేశించరు అని రాయబడి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ విధంగా దేవుడు నిర్మించుచున్న ఆ నగరం దేవుని యొక్క మహిమకు కారణమవుతున్న నగరమైంది. దేవుని యొక్క మహిమకు కారణం ఆ నగరము ఎంతో గొప్పగా, దేవుని పట్టణమా
కీర్తనలో రాయబడింది, దేవుని పట్టణమా, మనుష్యులు మిమ్మల్ని గురించి మిక్కిలి గొప్ప సంగతులు చెప్పుకుంటారు. దేవుని పట్టణంగా దేవుడు నిర్మించుచున్న ఆ పట్టణం శాశ్వతమైనది. ఎటర్నల్ లైట్, ఎటర్నల్ లైఫ్, ఎటర్నల్ జాయ్, 3 ఆ పట్టణంలో ఉన్నాయి. దేవుడు నివసిస్తున్న ఆ పట్టణంలో ఈ 3 ఉన్నాయి. నిత్య సంతోషం, నిత్య వెలుగు, నిత్య జీవము. ఈ 3 ఆ పట్టణంలో ఉన్నాయి. ఈ రోజున మనం గుర్తించాల్సిన విషయం ఏంటంటే, నీవు దేనిని కోరుకుంటున్నావు? స్వగర్వంతో సొంత మహిమ కొరకు నిర్మించబడుతున్నటువంటి ఆ పట్టణం వైపు మొగ్గు చూపుతావా? అశాశ్వతమైన పట్టణం వైపు మొగ్గు చూపుతావా? విగ్రహారాధన వైపు మొగ్గు చూపుతావా? లోక సంబంధమైన సిరి సంపదల వైపు మొగ్గు చూపుతావా? లేకుంటే దేవుడు దేనికి శిల్పి నిర్మాణకుడై ఉన్నాడు, ఆ పునాదులు గల ఆ పట్టణం కొరకు శాశ్వతమైనటువంటి వెలుగు, శాశ్వతమైన సంతోషం, శాశ్వతమైనటువంటి జీవము కలిగినటువంటి ఆ నీతితో నింపబడిన ఆ పట్టణం కొరకు నీవు సిద్ధపడతావా? దేనిని కోరుకుంటున్నావు? ఇటువైపు నీవు ప్రయాణం చేయడానికి సిద్ధపడుతున్నావు. ఒకసారి నిన్ను నువ్వు పరిశీలన చేసుకో. ఈ భూలోక రాజ్యాలన్నీ ఓ రోజున నశించిపోతాయని దేవుని లేఖనం చెప్తుంది. దాని అర్థం ఈ భూ సంబంధమైనటువంటి ఆ గర్వము, స్వఘనత, సొంత మహిమ, పేరు ప్రఖ్యాతులు, ఇవన్నీ మనలో కూడా ఇవి కనపడుతుంటే మనము దానికి సంబంధించిన వారమై దాని చేత లాగబడిపోతాం. అవన్నీ మనలో ఉంటే ఖచ్చితంగా ఏడవబడతాం. పేరు గొప్ప గొప్ప ఘనమైన పేరు సంపాదించుకోవాలి, నాకు అందరూ నన్ను పొగడాలి, నన్ను గురించి తెలుసుకోవాలి, నన్ను గురించి అబ్బా భలే 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 మళ్ళీ ఎక్సలెంట్ చెప్పాడు, శబాష్ అని చెప్పి అనిపించుకోవాలి అని మనం ఇటువైపు కోరుకుంటున్నామా? దైవజనుడు పౌలు అంటాడు, నేను మనుష్యుల దయను కోరుచున్నానా, లేకుంటే దేవుని దయను కోరుచున్నానా? మనుష్యుల దయను సంపాదించుకుంటున్న వ్యక్తినైతే ఇప్పటికి నేను క్రీస్తుకు దాసుని కాకపోతాను. సో మనుషుల యొక్క ప్రేరణ, మనుషుల యొక్క దయ, మనుషుల యొక్క గొప్పతనాలు, పొగడ్తలు, ఈ లోక సంబంధమైన వాటి వైపు మనం వెళ్తే దేవునికి సంబంధించిన వాళ్ళం కాకపోతాం. కనుక మనం ప్రార్థన చేసుకుందాం. దేవుని సన్నిధిలో ఏది నువ్వు కోరుకోవాలో తీర్మానం నీదే. లోక సంబంధమైన పేరు ప్రఖ్యాతులు, లోక సంబంధమైన ఆడంబరాలు, లోక సంబంధమైనటువంటి ఈ రూపం, ఇవి కాదు నాకు కావాల్సింది. నేను ఈ భూమి మీద ఎట్లున్నా ఇబ్బంది లేదు, నేను నల్లగా ఉన్న ఇబ్బంది లేదు, నేను బహు సౌందర్యంగా ఉన్న ఇబ్బంది లేదు. ఎందుకంటే ఇది మట్టి దేహం. నువ్వు ఎర్రగా ఉన్నా మట్టిలోనే వెళ్తావు, నల్లగా ఉన్నా మట్టిలోకి వెళ్తావు, చామనచాయిగా ఉన్నా మట్టిలోకి వెళ్తావు. నువ్వు ఏ విధంగా ఉన్నా, పొట్టిగా ఉన్నా, పొడుగ్గా ఉన్నా, లావుగా ఉన్నా, బక్కజిక్కిన, రోగస్తుడివైనా, ఆరోగ్యవంతుడివైనా, ఎట్టున్నా సరే మట్టిలోకి వెళ్తావు. కానీ దానికంటే ముందు మనం గమనిస్తే దేవునికి శిల్పి నిర్మాణకుడై ఉన్నాడు. ఆ పునాదులు గల పట్టణం నువ్వు పొందు నిమిత్తమై దేవుని యొక్క సన్నిధిలో దీనత్వం, పరిశుద్ధత, ఆయన యొక్క అడుగుజాడులో నడవటం, ఆయనకు అప్పగించుకొని ఆయన చిత్తానుసారంగా పవిత్రుడిగా, పరిశుద్ధురాలుగా నీ బ్రతుకితే మాట, చూపు, ఆలోచన, క్రియ, నడక పవిత్రంగా దేవునికి అప్పగించుకొని జీవించడం ప్రారంభిస్తే నిశ్చయముగా దేవుని యొక్క కృప కలిగిన ఆ యొక్క హస్తం నీకు తోడే ఉండి ఆ మహిమ కలిగిన రాజ్యంలోకి నిన్ను చేరుస్తాడు. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, మీ పాదాలు స్తోత్రాలు. ఉదయకాలం ముందు మాతో మీరు మాట్లాడి మమ్మల్ని మీరు ధైర్యపరిచారు, బలపరిచారు, మా జీవితాలకి కావలసిన దిశను నిర్దేశించారు. అందుని బట్టి మీకు స్తోత్రం. గర్వంతో కూడినటువంటి ఆ బబులోను నగరాన్ని గురించి, అలాగే మీ మహిమతో నింపబడినటువంటి మహానగరాన్ని గురించి ఈ 2 మాటలు మాకు తెలియచేశారు. మా ఎదుట ఈ 2 నగరాలు ఉన్నాయి. ఈ గొప్ప 2 నగరాలు అయ్యా, మేము వేటికి సంబంధించి ఇప్పటివరకు బ్రతికి ఉన్నామో, అసలు రాబోతున్న దినాల్లో వేటికి మేము సంబంధించిన వ్యక్తులుగా మా జీవితాన్ని భూమి మీద ముగించుకోవాలో మీరు తేటపరిచారు. కనుక నాయన, ఈ స్వగర్వంతో నాయన, ఈ లోక సంబంధమైన సుఖభోగాలతో, సిరి సంపదలతో కూడిన ఈ జీవితాన్ని మేము కోరుకుంటే ఈ లోక సంబంధంగానే మా జీవితాలు గతించిపోతాయి. వేదనతోనే ఒక్కరోజు అకస్మాత్తుగా పతనమైపోతామని మీరు హెచ్చరించారు. కానీ మీ యొక్క
మహిమ కలిగినటువంటి ఆ రాజ్యం కొరకు మేము జీవిస్తే అది మీరే దానికి నిర్మాణకుడు, పునాది వేసింది మీరే, దాని ఆలోచనకర్త మీరే. అది నీతితో నింపబడిన పట్టణం, సమాధాన పట్టణం. అది నిత్యమైనటువంటి వెలుగుతోనూ, నిత్యమైన సంతోషంతోనూ, నిత్య జీవముతోనూ కూడుకున్న ఆ మహానగరం అని, ఆ మహిమగలిగిన నగరాన్ని గురించి మీ ఆత్మ ద్వారా వివరించారు. కనుక ఈ మాటలు మా గుండెలో ఉంచుకొని ఆ మహిమగలిగిన మహానగరం అయిన పట్టణం మీ ద్వారా నిర్మించబడుతున్న ఆ పట్టణానికి మేము సిద్ధపడు నిమిత్తమై వినయము, పరిశుద్ధత, దీనత్వము, లోబడే మనస్తత్వం కలిగిన వారమై ముందుకు సాగుటకు సహాయం ఇచ్చాయి. ఈ మాటలు విన్న ఒక్కొక్క బిడ్డను, వారి కుటుంబాలని, వారి సంఘాలని ఆ దిశలో మీరు సిద్ధపరుస్తూ మీరు రాకడికి రాజ్యానికి సిద్ధపరచమని యేసయ్య పరిశుద్ధ నామములో ప్రార్థన చేసి పొందుకున్నాము తండ్రి. ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు కృపయు, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మిక అన్యోన్య సహవాసము, సమాధానం ఇప్పుడు ఎల్లప్పుడూ సకల పరిశుద్ధులకు మనకును ప్రభు రాకడ పర్యంతం కృపతోడే ఉండి నడిపించునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. హల్లెలూయా. ప్రభుపేట అందరికీ వందనాలు. నిజముగా ప్రభు కృప మనకు ఆ విధంగా తోడే ఉండి మనల్ని ఆయన బలపరిచి నడిపిస్తాడు. మహిమగలిగిన ఆ పట్టణంలోకి ప్రవేశించడానికి మాత్రమే నీ జీవితాన్ని కొనసాగించు. ఆ దిశలో నువ్వు ప్రయత్నం చేయి, ప్రయాసపడు, పోరాటం చేయి, దేవునితో అప్పగించుకో, పరిశుద్ధంగా నీతిగా జీవించడానికి ఇష్టపడు. మహిమగలిగిన రాజ్యంలో చేర్చేటటువంటి ఆ బాధ్యత దేవుడు తీసుకుంటాడు. ప్రభు కృప మనల్ని ఆ విధంగా సిద్ధపరిచి నడిపించును గాక. ప్రైజ్ ది లార్డ్.